చెప్పవే. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పేసావా? లేదు, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? సర్లే వెయిట్ చేయి, కానీ ఈ రోజు మాత్రం చెప్పకుండా వచ్చావో చచ్చావే. భయమేస్తుందే. ఆహా, లవ్ చేసినప్పుడు లేదా భయం? ఇప్పుడు చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నావు? యాక్సెప్ట్ చేస్తాడంటావా? ఫస్ట్ నువ్వు చెప్పు కదా. సరే సరే, సిద్ధు వస్తున్నాడు, నేను మళ్ళీ చేస్తా. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్. ఏంటి ఏదో చెప్పాలన్నావు? ముందు నువ్వు ఆర్డర్ చెప్పేసాయి, మధ్యలో డిస్టర్బెన్స్ ఉండదు. సరే భయ్యా, 1 కాఫీ. ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి? సర్లే చెప్పేద్దాం. సిద్ధు, నీకు నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మరి ఎందుకు చెప్పలేదు? ముందు విను. అదేంటంటే ఫస్ట్ టైం నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నీ మీద ఒక సపరేట్ ఫీలింగ్ ఉండే. భయ్యా, ఇంకా కాఫీ రాలేదేంటి? సిద్ధు, నేను ఇక్కడ నా ఫీలింగ్స్ చెప్తున్నా. నేను ఇలా నా ఫీలింగ్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నా. అలా అని ఈ సిచ్యువేషన్లో అస్సలు ఉండలేకపోతున్నా. మనం ఉన్న ఈ 1 year రిలేషన్షిప్ లో ఈ మాట చెప్పేస్తే నేను ఇంకా ఫ్రీ అయిపోతా. సో వాట్ ఐ వాంట్ సే ఇస్ లైక్. స్టాప్ మధు, స్టాప్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు అది నేను వినాలనుకోవట్లేదు. నాకు ఇంకొంచెం టైం కావాలి అది నార్మల్గా తీసుకోవడానికి. ఏం నార్మల్గా తీసుకోవడానికి? ఇప్పుడు నువ్వు చెప్పే విషయాన్ని. నేనేం చెప్పాలనుకుంటున్నా అది నీకు ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, సో నేనేం చెప్పాలనుకుంటున్నానో నీకు ఆల్రెడీ తెలుసు. ఇంకా నేను నీకు ఎలా చెప్పాలో అని చాలా ఆలోచించా. థ్యాంక్స్, అర్థం చేసుకున్నావు. సో ఈ సోలు సారీ ఇంకేం లేవు. నువ్వేం చెప్పలేదు, నేనేం వినలేదు. ఎందుకు? నాకు ఇప్పుడు అది వినాలని లేదు. పోనీ మెసేజ్ చేయనా? చూడాలని కూడా అస్సలు లేదు. అదే ఎందుకు? తెలీదు. ఏంటి? నాకు కొంచెం టైం కావాలి మధు. టైం దేనికి? నేను నీకు ఐ లవ్ యూ చెప్పగానే టైం కావాలనలే. రిలేషన్లో రావడానికి కూడా కావాల్సినంత టైం తీసుకునే కదా ఎస్ చెప్పావు. అప్పుడు నీకు టైం ఇచ్చా. అలాగే ఇప్పుడు నాకు కూడా టైం కావాలి ఆలోచించుకుని ఎస్ చెప్పడానికి. టు బ్రేకప్. చిచి, నాకు అసలు అది పలకనలే లేదు. ఇదంతా కాదు, నాకు కొంచెం టైం కావాలి మధు. ఇంత పొద్దున ఎక్కడికే? సిద్ధు సడన్ గా కాల్ చేసి బయటికి రమ్మన్నాడు. అందుకే అబ్బాయిని ఓ తెగ తిప్పించుకోకూడదే. మా వెనకాల ఒకడు పడుతున్నాడని హ్యాపీనెస్ కోసం ఫన్ కోసం తెప్పించుకున్నావా? ఇప్పుడు చూడు, వాడికి టైం వచ్చింది, వాడు ఆడుకుంటున్నాడు. సర్లే, నేను వెళ్ళొస్తా. వెళ్ళు వెళ్ళు, నీ ఫ్యూచర్ నాకు అర్థం అవుతుందిలే. రా వెళ్దాం. అమ్మా, ఇంకా నా వల్ల కాదు. రా, ఇంకొక రౌండ్ వేద్దాం. నా వల్ల కాదు. సరే పద. బయటికని చెప్పి ఇలా బుక్ చేశాడేంటి? అవును, మా అమ్మాయిల కంటే మీ మీద నమ్మకం రావడానికి టైం కావాలి, మరి మీకెందుకు టైం? ఎందుకా? మీరు మమ్మల్ని వదిలేసి దొబ్బేసిన తర్వాత అర్జున్ రెడ్డిలా బాటిల్స్ తాగేసి లివర్లో దొబ్బెట్టుకోకుండా ఉండడానికి టైం కావాలి. మీతో రిలేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మేపడానికి అక్కడికి ఇక్కడికి తిప్పి చెత్తంతా తిని ఇలా ఆయన బాడీని ఫిట్నెస్లోకి మార్చుకోవాలి కదా, మరి అందుకు టైం కావాలి. మీరు వదిలి దొబ్బిన తర్వాత జుట్టు గెడ్డాలు పెంచేసుకుని ఉన్న గ్లామర్ను కూడా పోగొట్టుకోకుండా ఉండడానికి టైం కావాలి. మీకేంటి, ఎవడో ఒకడు తగిలే ఉంటాడు, బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. బ్యాకప్ లేకుండా బ్రేకప్ చెప్పరు కదా మీ అమ్మాయిలు. అట్టయినట్టుంది. అంటే నిన్ను కాదు, జనరల్గా చెప్తున్నా. అవును మధు, అప్పట్లో నిన్ను పడేయడానికి
సొల్లు పికప్ లైన్స్ అన్ని చెప్పేవాడిని కదా. హా, ఇప్పుడు నా కోసం నువ్వు కూడా చెప్పు పికప్ లైన్స్ కొన్ని. ఏంటి? అదే అప్పట్లో నిన్ను ఇంప్రెస్ చేయడానికి, లవ్ లో పడేయడానికి పికప్ లైన్స్ చెప్పేవాడిని కదా. అలాగే ఇప్పుడు నేను ఇంప్రెస్ అయ్యేలా పికప్ లైన్స్ చెప్పావే అనుకో, అప్పుడు నేను ఇంప్రెస్ అయితే నీకు నచ్చిన వర్డ్స్ చెప్పేస్తానేమో ఇప్పుడే. హా? ఓకే ఓకే. ఇఫ్ యూ టేక్ ద ఎల్ అవుట్ ఆఫ్ లవర్ దెన్ ఇట్స్ ఓవర్. బాలే, చండాలంగా ఉంది. వేరే ఇంకేదన్నా కొత్తగా ట్రై చేయి. నువ్వు కూడా ఇలాంటి సొల్లువే చెప్పేవాడివి. ఓహో, అయ్యో, అయితే వీటికే పడిపోయావు నువ్వు. కానీ నేను నీ అంత ఈజీగా ఇంప్రెస్ అవ్వనులే. సో బెటర్ వేరే మంచిదేదన్నా ట్రై చేయి. సరే చేస్తాలే, పద, టైం అవుతుంది ఆఫీస్కి. బ్రేకప్ కావాలంట, బ్రేకప్. టైంలో ఎవరు? వీడేంటి ఈ టైంలో? హలో, ఆ మధు, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నా. ఏం చేస్తా ఈ టైంలో? ఏంటి, నిద్రపోతున్నావా? చా, నేను నీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రేపేంటో నువ్వు మర్చిపోయావా? సర్లే, పడుకో. బాయ్. హా? పడుకోవాలా? ఇప్పుడు ఏం నిద్ర పట్టద్దు ఇంకా. ఒసేయ్ ఒసేయ్, లేవవే, పందిలా పడుకున్నావు, లే. ఒసేయ్ ఏంటి 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 పోవే. ఒసేయ్, లేవవే, ఒసేయ్ లేవవే. ఏదో ఇంపార్టెంట్ డే మర్చిపోయానంట. అలిగి కాల్ కట్ చేశాడు. ఏమై ఉంటది చెప్పు. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఏదో ఇంపార్టెంట్ డే అంట, మర్చిపోయా. అలిగి కాల్ కట్ చేశాడు. ఏం మర్చిపోయావే? నువ్వు తద్దినా అర్ధరాత్రి ఏంటి నాకు ఈ గోల? ఏం మర్చిపోయావు? ఏమోనే, వాడి బర్త్డే జూలై 28, వాళ్ళ నాన్న బర్త్డే మార్చ్ 5, వాళ్ళ మమ్మీ బర్త్డే మార్చ్ 28, వాళ్ళ మమ్మీ డాడీ యానివర్సరీ మే 10. వాడు నాకు ప్రపోజ్ చేసింది అక్టోబర్ వాడు నాకు ప్రపోజ్ చేసింది అక్టోబర్ 25. మా ప్రపోజల్ యానివర్సరీ డిసెంబర్ 25. ఆపవే, అర్ధరాత్రి వాడి అయ్యింది. కుక్క బర్త్డే కూడా ఏప్రిల్ 20th. ఇంకేం మర్చిపోయి ఉంటా? ఇంకేమున్నాయే? అవును కదా, మనం అమ్మాయిలం కదా, మన స్పెషల్ డేస్ ఎలా మర్చిపోతాం? అదే కదా, నాకు అన్నీ గుర్తున్నాయి. లాస్ట్ వీకే వ్యాలంటైన్స్ డే కూడా అయిపోయింది. ఇంకేమై ఉంటది? దగ్గరలో శివరాత్రి వస్తుంది, అదేమన్నా స్పెషలా? అది స్పెషల్ డేనా? అది స్పెషల్ డేనా? ఓకే ఓకే ఓకే, కూల్. టెన్షన్ పడకు, చూద్దాం. గూగుల్ అడిగితే అదే చెప్తుంది కదా. అంటే వాడు నాకు చెప్తా ఉంది ఇవ్వాలి. పద 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 పద. నా బతుకొచ్చా. భయ్యా, ఆన్లైన్లో కేక్ ఆర్డర్ ఇచ్చాం, అది ఇవ్వండి. అండ్ క్యాండిల్స్ అండ్ పాపర్స్ కూడా. ఇంకా ఎంత టైం పడుతుందో? కేక్ మీద ఏం రాయమంటాడు మేడం? హ్యాపీ బర్త్డేనా, హ్యాపీ యానివర్సరీ? హ్యాపీ యాంటీ వ్యాలంటైన్స్ డే అని రాయండి. We mean it's a breakup day. ఏమా మేడం? హే మధు, నువ్వేంటి ఈ టైంలో? ఒకసారి టెర్రస్ మీదకి వస్తావా? పద. ఆహా, వీడి తిండిపోతులో ఉన్నాడు.
అబ్బా, కేక్ ఎంత బాగుందో. సిద్ధు, హ్యాపీ యాంటీ వ్యాలంటైన్స్ డే. మొదలెట్టేసిందా? సరే, కేక్ కట్ చేసాం కదా, వెళ్దాం పదండి. సిద్ధు సిద్ధు ఆ, తనకి ఏదో చెప్పాలనుకుంటుంది. ఎందుకులే, మళ్ళీ మాట్లాడుకుందాంలే. బాగా లేట్ అయింది కదా, ఏం వెళ్దాం కాదు, పదండి. అయిపోతుంది. నువ్వు చెప్పవే, చెప్పు. సిద్ధు, ఆన్ దిస్ డే ఐ వాంట్ టెల్ సంథింగ్ ఫ్రమ్ మై హార్ట్. హార్ట్ కెనాట్ బి ప్రాక్టికల్ అంటిల్ ఇట్స్ అన్బ్రేకబుల్. సో లెట్స్ బీ ప్రాక్టికల్ అండ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్. విల్ యూ బీ మై యాంటీ వ్యాలంటైన్? మధు, సారీ టు సే దిస్. ఇప్పుడే కదా మనం ఈ జర్నీ స్టార్ట్ చేసాం. ఐ వాంట్ సమ్ మోర్ టైమ్ టు యాక్సెప్ట్ దిస్. సారీ మధు, ఏమనుకోకు. నువ్వు ఇదే చెప్పావా అప్పుడు కూడా? సేమ్ టు సేమ్ డైలాగే, సరిపోయింది. ఒక్క వర్డ్ కూడా మారలేదు. సెలబ్రేషన్ బొక్క. సరే, ఇంకా వెళ్దాము. నువ్వు ఆ కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రేపటి తినేసే, బాగుంటుంది. ఓకే, నేను బయలుదేరాను. బాయింది. నెక్స్ట్ ఏంటో మరి. మధు, చెప్పు. పార్లర్కి తీసుకొచ్చావు, ఇంత బాగా రెడీ చేసావు. అలాగే నీ చేత్తో నీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సెట్ చేయొచ్చుగా. ఏ, ఆ బ్రేకప్ కి కూడా నన్నే పంచాయతీకి పిలుద్దామనా? హే, మంచిగా ఉంటా. అయినా నీకు సిగ్గులేదా? గర్ల్ ఫ్రెండ్ ని పట్టుకొని ఇంకొక అమ్మాయిని సెట్ చేయమంటావు? మనకు లేదుగా. నాకుంది, నాకైంది సరిపోలేదా? ఏంటి తెలుసా వాళ్ళకు కూడా అలా రేపటి ఎందుకు అవ్వాలనుకుంటా? నాతో అంత కష్టమా? మరి కాదేంటి? సరే, నీ మూడు మంచిగా లేనట్టుంది, తర్వాత మాట్లాడుకుందాం. హలో మధు. సిద్ధు, స్టార్ట్ అయిపోయాను, వచ్చేస్తున్నా. మ్మ్. లేదు మధు, ఈరోజు నాకు మూడ్ లేదు. ప్లాన్ క్యాన్సిల్ చేద్దాం. నువ్వు కూడా రెస్ట్ తీసుకో. బాయ్. ముచ్చు మొహంకి బాగా అయ్యింది. సిద్ధు, ఏమైంది? ఈ సిద్ధుగాడు చూడవే. 1 minute. చెప్పు, ఏమైంది? నిన్న నాకు వర్క్ ఉంది, నేను రాలేను అని ఎంత చెప్పినా వినకుండా, నేను ప్లాన్ చేశాను నువ్వు రావాల్సిందే అని చెప్పి నాతో ఆఫీస్కి లీవ్ కూడా పెట్టించాడు. తర్వాత సర్లే అని నేను అన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుంటే ఇప్పుడు కాల్ చేసి ప్లాన్ క్యాన్సిల్ అంటున్నాడు. అయినా లైట్ లేవే, మనం ఎన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోలేదు. ఇది ఒకటే కాదే, మొన్న ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? భయ్యా, నేను ఆల్రెడీ క్యాబ్ క్యాన్సిల్ చేశాను, చూసుకోండి. చెప్పాలి. ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అసలు నీకెందుకు చెప్పాలరా నా ప్రాబ్లం ఏంటో? క్యాబ్ క్యాన్సిల్ చేశానని చెప్తున్నా కదా. ఏం మాట్లాడుతున్నావు అసలు? 3 kilometers ట్రావెల్ చేసి వస్తే ఇక్కడికి వచ్చాక క్యాన్సిల్ చేస్తారా ఎవరన్నా? నాకు ప్రాబ్లం వస్తే 3 kilometers ఏంటి, 6 kilometers వచ్చినా చేస్తా. అయినా క్యాన్సిలేషన్ ఛార్జెస్ కట్టాను కదా. అదే ఏం ప్రాబ్లం అంటున్నా? ఒరేయ్, నువ్వేమన్నా నా బాయ్ ఫ్రెండా నీతో నా ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి? సరే, కూల్ కూల్. ఇదిగో, ఇత్తాగు, చల్లబడతావు. నాకొద్దే. అయినా నీ ఫ్రస్ట్రేషన్ వాడి మీద చూపిస్తే పాపం వాడేం చేస్తాడు? ఒక పంచే, వాడిని బ్లాక్ చేసే. కొన్ని రోజులు అవాయిడ్ చేయి, దెబ్బకు వాడే లైన్లోకి వస్తాయి. దానికెందుకు ఓ కొట్టేసుకుంటున్నా? ఐ డోంట్ వాంట్ టు ఎండ్ అవర్ రిలేషన్ లైక్ దిస్. అసలు మేము రిలేషన్లో ఉన్న రోజులు చాలా బాగున్నాం, నాకు వాడితో ఏం ప్రాబ్లం లేదు. కానీ నాకే ఎందుకో ఫీలింగ్ పోయింది, అందుకే నేనే చెప్పా. వాడికి కూడా ఇది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం కావాలి కదా, అందుకే ఇస్తున్నా. నేను ఇలా చెప్పినా కూడా వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకుండా, నన్ను ఇరిటేట్ చేయకుండా నేను తీసుకున్న డిసిషన్ని రెస్పెక్ట్ చేస్తున్నాడు. వాడు కనీసం నా బ్రేకప్కి రీజన్ కూడా అడగలేదు తెలుసా. వాడు నా డిసిషన్కి అంత వాల్యూ ఇస్తాడు. అండ్ ఇంకోటి, నా లైఫ్లో వాడి ప్రెజెన్స్ ఉండాలనుకుంటున్నా. బ్రేకప్ తర్వాత కూడా నేను వాడిని లైఫ్లో మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. మాకు ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు అంతే. కొంచెం టైం తీసుకొని వాడే సెట్ అయిపోతాడు. అయ్యో, నా పిచ్చి మధు, అంతే సెట్ అయిపోతుంది.
మధు వెయిట్ 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 ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ టుడే ఐ వాంట్ టు యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్ అండ్ లెట్స్ బ్రేక్ దిస్. థ్యాంక్స్, ఫైనలీ యూ మూవ్డ్ ఆన్. నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు నార్మల్ అయినందుకు. సో చెప్పేస్తున్నా, ఫైనల్గా చెప్పేస్తున్నా, ఏప్రిల్ ఫూల్, ఇట్స్ ఎ ఫూల్ డే. స్టాప్ ఇట్ సిద్ధు, కామెడీ అయిపోయిందా నీకు? నేను నీకోసం ఆలోచించి నువ్వు ఎంత టైం అడిగినా ఎన్ని జోకులు వేసినా కూడా భరించా, కానీ నువ్వు అసలు సీరియస్ గానే తీసుకోవట్లేదు, కావాలని చేస్తున్నావు. ఇంకా భరించడం నా వల్ల కాదు సిద్ధు. ఐఎమ్ డన్, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను వెళ్తున్నా, బాయ్. మధు చెప్తా, యా మధు, టైం ఇచ్చావు. నేను నీకు లవ్ యాక్సెప్ట్ చేయడానికి టైం ఇచ్చా అన్న సిల్లీ రీజన్ కూడా నువ్వు నాకు టైం ఇచ్చావు. మీరంతా చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ నువ్వు చేసావు. నేను నీకోసం చెప్పినట్టు పికప్ లైన్స్ చెప్పావు, ఒకేషన్ సెలబ్రేట్ చేసావు, గిఫ్ట్స్ ఇచ్చావు, అన్నీ చేసావు. అవును నిజమే, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇంత టైం తీసుకోలేదు. కానీ రెండిటికి తేడా ఏంటంటే, ఆ పొజిషన్లో నా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే మన ఇద్దరం కలుస్తాం, కానీ ఈ సిచ్యువేషన్లో నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే విడిపోతాం. అదే బాధగా ఉంది మాధు. ఇలా ఎలా అయినా నీతో ఇంకొన్ని రోజులు ఉండొచ్చనే కానీ నిన్ను హర్ట్ చేయాలని కాదు. అవును, టైం పడుతుంది. నీ లవ్ అండ్ కేర్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి టైం పడుతుంది, ఇంకా ఎక్కువే టైం పట్టొచ్చు. కానీ నువ్వు హ్యాపీగా ఉంటానంటే అంతకంటే ఇంకేం కావాలి? చెప్పేస్తున్నా. లెట్స్ బ్రేకప్ మధు. సిద్ధు,